నమస్తే రమ్మగారు. నమస్తే జయ. పంచభూత లింగాల్లో మనం ఆఖరి లింగం చిదంబరం అండి. ఆకాశలింగం, ఆకాశలింగం. చిదంబర రహస్యం అంటారు. ఏమిటో చిదంబర రహస్యం. ఆ చిదంబర రహస్యం ఏమిటంటే శూన్యం, చివరికి మిగిలేది ఏమీ లేదు, శూన్యమే ఇదంతా. అదే చిదంబరం నువ్వు రహస్యం. ఎంత వెంపర్లాడతావు, గోల పెట్టేస్తావు, ఏమిటేమిటో చేస్తావు, ఎక్కడెక్కడో కన్నాలేస్తావు, ఎవరి జీవితాలో పాడు చేసేస్తావు నీ జీవితం కోసం. చివరికి మిగిలేది ఏమిటి? శూన్యం. ఖాళీ, ఆకాశం శూన్యం జయ. ఆ పైన ఏం లేదు. ఆ లేనితనాన్ని చూపించేదే చిదంబర రహస్యం. చాలా అద్భుతమైన గాథ ఉంటుంది జయ చిదంబరానికి. ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు చెప్పినా ప్రతిసారి ఒక అద్భుతమైన భావం కలుగుతుంది. ఇదివరకు అట ఎప్పుడు ఇది కృతయుగానికి ముందు, కృతయుగం తొలికాలం అయి ఉండొచ్చు. ఋషులు మునులు చాలామంది ఇక్కడ ఉండేవాళ్ళు ఈ చిదంబరం ఉన్న ప్రాంతాల్లో. తిల్లైవనం అనేవాళ్ళట ఈ ప్రాంతాన్ని. తిల్లై అనేది ఒక ప్రత్యేకమైన చెట్టు, అది గుబురుగా ఉంటుంది. మనం ఇప్పుడు కూడా చిదంబరం గోడల మీద ఈ తిల్లై వృక్షాల బొమ్మలు చూస్తాం. ఇప్పుడు అది అక్కడ కనపడదు, ఇంకొంచెం అవతలకు ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ తిల్లై వనాలలో ఉన్నటువంటి ఋషులు మునులు, ఋషివాటికలు చాలా ఉండేవి. వీళ్ళు మంత్రాలతోటి యజ్ఞాలతోటి భగవంతుణ్ణి బంధించగలమనేటువంటి ఒక భావంలో ఉండేవాళ్ళు. మంత్రం ఉంది, యజ్ఞం ఉంది. భగవంతుడు వీటికి అతీతుడైన వాడు, లోకాతీతుడు ఆయన. ఆ అతీతమైన దైవాన్ని మనం బంధించగలమనే ఒక ప్రగాఢమైన విశ్వాసంతో వాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళు వీటికి నేను అతీతుణ్ణి అని వాళ్ళకి తెలియచేయటం కోసం పరమేశ్వరుడు విష్ణు సహాయుడై వాళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చారు. ఎలా వచ్చాడు ఆయన? బిచ్చాధనాథర్ అంటారు. బిచ్చగాడిగా వచ్చాడు పరమేశ్వరుడు ఇక్కడికి. ఆయనతో మహాద్భుత సౌందర్యవతి స్వరూపంలో, మోహిని స్వరూపంలో ఉన్న విష్ణువు కూడా ఆయనతో పాటు వచ్చాడు. ఒక బిచ్చగాడు, బిచ్చగాడి భార్య, భార్యగా చెప్పారు, ఒక స్త్రీ. ఎంత వ్యామోహపరిచే సౌందర్యమో ఆ బిచ్చగాడిది. బిచ్చాండవన్, పిచ్చాండవన్ ఇలాంటి పేర్లే రాస్తారు. బిచ్చగాడుగా వచ్చినటువంటి అతని వెనకాలన్న మహాద్భుత సౌందర్యవతి, మోహపరిచే సౌందర్యం ఉన్నటువంటి వీరు చూసి ఋషిపత్నులు మోహంలో పడిపోయారట. అంటే ఒక దిగ్భ్రమకి చెందారు. ఏదో మోహం కాదు, లోబడిపోవటం. లోబడిపోవటం అనగానే మనం ఏమనుకున్నాం, మనుషులు లోబడిపడటం అంటే మగవాడికి లొంగిపోవటం, స్త్రీలు. ఇది కాదు. మహాద్భుత దైవిక శక్తి అందులో ఉన్న దైవత్వానికి ఆకర్షితులైపోయారు. వాళ్ళు ఎటు వెళ్తే అటు వెళ్ళిపోయారట. వాళ్ళకేంటి, వ్యామోహపరచటమే వాళ్ళ ఉద్దేశం. ఉద్దేశం ఏదైనా వాళ్ళు వ్యామోహపరిచేందుకే ఉన్నవాళ్ళు. ఎప్పుడైతే ఈ స్త్రీలు వీళ్ళ వెనకాల పడిపోతున్నారో ఈ ఋషులకి, ఈ మునులకి అందరికీ కోపం వచ్చిందట అక్కడున్న బ్రాహ్మణ సమాజానికి. అతన్ని అదిలించి ఏం చేసినా సరే సమాధానం చెప్పేస్తున్నాడు. వెళ్ళటల్లా అవతలకి. వీళ్ళేమో ఆయన కేసి కళ్ళు అంటించేశారు. ఏ క్రియలు చేయటల్లా. ప్రార్థించండి అంటే అతన్నే, పూజించండి అంటే అతన్నే, చూడండి అంటే అతన్నే. ఏం చేసినా క్రియ మాంట, వేరే క్రియలోకి వాళ్ళు రావటల్లా. అందుకని వీళ్ళు ఏం చేశారట, మంత్రాలతోటి సర్పాలని సృష్టించి వదిలిపెట్టారు ఆ బిచ్చాండవన్ మీదకి. ఆయన వాటన్నిటినీ తీసుకుని ఒకదాన్ని మెళ్ళో వేసుకున్నాడు, ఒకదాన్ని తల మీద పెట్టుకున్నాడు, కొన్నిటేమో చేతులకి, కొన్ని పాదాలకి అలంకరించేసుకున్నాడు. ఏమిటి, పావులు చూస్తే భయపట్టల్లా. మంత్రాలతోటి ఒక పులిని పంపించారు. ఆ పులి మీదకి దూకితే ఆయన దాన్ని ఇట్లా పట్టుకుని ఇట్లా చీల్చి ఆ చర్మాన్ని నడువు కట్టేసుకున్నట్టు. ఇంత క్రియ జరుగుతుంటే ఈ స్త్రీలు భయపడాలి, కానీ ఆ దిగ్భ్రమలోంచి బయటికి రాలా వాళ్ళు. ఏం భయలేదేం లేదు, చూస్తున్నారు అంతే. ఇంకా ఆయనకు లోబడిపోయి ఉన్నారు. అక్కడి నుంచి వీళ్ళు ఏం చేశారు, ఒక బ్రహ్మాండమైన రాక్షసుడిని సృష్టించి వదిలిపెట్టారు. ఈయన వాడి జుట్టు పట్టి ఇట్లా కింద వేసి అతని మీద పాదం మోపి వీపు మీద ఇట్లా నిలబడ్డాడు. పైకి నిలబడి ఒక నవ్వుతోటి తాండవం చేయటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఈ రాక్షసుడి మీద కాలు పడి ఆయన కాలు ఇట్లా లేచింది, బొటన వేలు ఆనిందట, పైకి లేచాడు. ఎంత మనిషో! పైకి లేచి ఈయన చేతులు అవి కదిలి, జుట్టు కదిలేసరికి పరమేశ్వర సాక్షాత్కారం కలిగింది వాళ్ళకి. ఆయన ఏం చేస్తాడు, ఆనంద తాండవం చేస్తాడు. ఆయన తాండవమే ప్రపంచం, ఆయన కదలికే ప్రపంచం. ఎట్లా కదులుతుంది, ఎలా నడుస్తాం మనం? దీని మీద చెట్లో, పువ్వులో, ఇంకోటి ఎట్లా పుష్పిస్తాయి? భగవంతుడి కదలిక అది.
అది వీళ్ళకి తెలిసింది. ఎప్పుడైతే ఈ పరమేశ్వరుడి స్వరూపం కనపడిందో, వీళ్ళు అంతకుముందు ఎలాంటి వాడిని చూస్తున్నారు? బూడిద పూసుకుని ఏదో సౌందర్యవంతుడుగా ఉన్నాడు. ఈ పాములు, ఈ పులి చర్మం, ఈ బిచ్చగాడిలాగా కనపడేటువంటి ఒక స్వరూపంలోంచి మహాద్భుతమైన పరమేశ్వర సాక్షాత్కారం జరిగింది. ఆ వెనకాల నిలబడి మహాద్భుత సౌందర్యవతిగా కనపడుతున్నటువంటి ఆ మోహిని స్వరూపం ఆయన లోపలికి వెళ్ళిపోయింది. చూస్తూ ఉండగా అప్పటిదాకా బిచ్చగాడిగా కనపడుతున్నటువంటి ఆయన ముఖంలో దైవ కళ అలా కనపడ్డం. మరి విష్ణుమాయ అది వెనకాల నుంచి ప్రవేశించేసింది. ఎప్పుడైతే ఇది కనపడిందో వెంటనే ఋషులు మునులు తెలుసుకున్నారు. అప్పుడు వెలిసిన స్వరూపమే చిదంబరంలో ఉన్న నటరాజ స్వరూపం. ఆయన చేసే తాండవమే ఈ ప్రపంచపు కదలిక, జీవం. లేచినటువంటి ఈయన చేతుల్లోకి అగ్ని ఇలాంటివన్నీ ప్రత్యక్షమే. వాటన్నిటితోటే కదా ప్రపంచం ఎట్లా నడుస్తుంది? పంచభూతాలతోటి. ఆ స్వరూపం ఇక్కడ మనకి కనపడుతుంది. సాధారణంగా సాంప్రదాయిక స్వరూపం ఏమిటి? మనకు తెలిసేది శివలింగమే. శివుడు ఒక మానవ స్వరూపంలాగా కనపడతాడు. ఇక్కడ నటరాజ స్వరూపం మనం ఎక్కడా చూడం అట్లా. పైగా ఇది ఎట్లాంటిది? ఈ స్వరూపం ఎలా కనపడుతుంది? ఏదో నిలబడి ఉన్నదో, పడుకుని ఉన్నదో, కూర్చుని ఉన్నదో కాదు. తాండవ స్వరూపం, నాట్యభంగిమలాగా కనపడుతుంది. ఇక్కడే భరతముని ఈయన్ని ప్రార్థించి భరతనాట్యాన్ని రూపొందించాడు. భరతముని రాశాడు, ఆ పుస్తకం రాసుకున్నాడు. నాట్యం ఇక్కడి నుంచే పుట్టింది. భగవంతుడి యొక్క హేళా లీలా విశేషాలే ప్రపంచం యొక్క కదలికలు, పోకడలు. ఇక్కడ మనం ఆ స్వరూపాన్ని చూస్తాం. పెద్ద దేవాలయం, దాదాపుగా ఒక 250 ఎకరాల స్థలం ఉంది. అది అన్నీ ఆక్యుపై అయిపోయి ఉంటాయి. ఇప్పుడు పురాతన కాలంలో అంత ఉండేదట. అయితే వరదరాజ పెరుమాళ్గా మోహిని స్వరూపంలో ఉన్న విష్ణువు ఇక్కడ వెలిసి ఉన్నాడు. నటరాజ స్వరూపం చూస్తాం. అక్కడి నుంచి ఒక స్ఫటిక లింగాకృతిలో స్వామివారు మనకి దర్శనమిస్తాడు. నటరాజ స్వరూపం స్ఫటిక లింగంతో పాటుగా ఎప్పుడైతే ఈ స్వరూపంలో నటరాజుగా కనపడ్డాడో ఆ తర్వాత వాళ్ళకి స్వామి మాయమయ్యి అక్కడ ఒక ఖాళీ తెలిసింది. ఒక బిలంలాగా ఉండి అంతా అందులోకి వెళ్ళిపోతున్నట్టుగా కనపడింది ఋషులకి. ఇంత ప్రపంచము, ఈ తిల్లైవనాలు అన్నీ పోయినాయి అందులోకి. తీరా అక్కడ చూస్తే ఏముంది? శూన్యం, ఏమీ లేదు. ఆ శూన్యంగా ఉన్నదాన్ని ఆకాశలింగంగా ఇక్కడ మనకి దర్శనం చేయిస్తారు. అది మనం చూస్తాం. ఇక్కడ స్వామి ఈ స్వరూపంలో వెలిశాడు. అతిపెద్ద దేవాలయం. ఎన్ని ప్రాకారాలు, ఎన్ని గోపురాలు, ఎంతంత ఎత్తో, ఏమి కట్టుబడో. నడిచి 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 కాళ్ళు పడిపోవాల్సిందే. అమ్మవారు ఎంత సౌందర్యవంతంగా కనపడుతుందో, వరదరాజ పెరుమాళ్ళు ఎంత అద్భుతమైన దర్శనం ఇస్తాడో. జీవితంలో ఒక్కసారైనా చిదంబరం చూసి తీరాలి. మనకి అప్పర్, జ్ఞాన సంబంధర్, మాణిక్య వాచకర్ ఇలాంటి పేర్లున్న సుందరమూర్తి నాయనార్లు, ఈ నాయనార్లందరూ కూడా నందనారు, ఆ నందనారు వాళ్ళందరూ కూడా ఈ చిదంబర స్వామి సేవలో పునీతులయ్యారు. ఒకసారి 6 సేవలు చేస్తారు రోజుకి. ఒక్కొక్క స్వామికి ఒక్కొక్క పేరుంది. తిరుమేని, సకల తిరుమేని, నిష్కళంక సకల తిరుమేని ఇలాంటి పేర్లతోటి పిలుస్తారు. మనకి స్ఫటికలింగం చక్కగా కనపడుతుంది. నటరాజ స్వరూపంలో ఉన్న స్వామిని కూడా మనం దర్శనం చేస్తాం. అయితే ఇప్పుడు ఆకాశలింగం చూడాలి. తీసుకెళ్తారు అక్కడికి. ఒక కర్టెన్ అడ్డు ఉంటుంది. తెర తొలగిస్తే బంగారు బిల్వపత్రాలు వేళ్లాడుతూ కనపడతాయి మనకి. వాటి వెనకాల ఒక ఖాళీ ప్రదేశం కనిపిస్తుంది. ఖాళీయేగా అనిపిస్తుంది, ఖాళీ కాదు. మనం శివలింగాన్ని పూజిస్తాం. తర్వాత నటరాజ స్వరూపంలో స్వామి కనపడతాడు. అంటే సగుణ బ్రహ్మ భగవంతుడు మనం పూజ అందుకోవడానికి వీలుగా మనకొక స్వరూపాన్ని చూపిస్తాడు. నువ్వు రోజు రూపానికి పూజ చేస్తావు, రూపానికి అభిషేకం చేస్తావు, రూప ధ్యానమే చేస్తావు. అక్కడి నుంచి ఆ రూపంలోంచి రూపం లేకపోయినా పూజ చేయగలిగే దారిలోకి మనం వెళ్ళాలి. నటరాజును చూస్తాం, పెద్ద మనలాగానే స్వరూపం, కాళ్ళు, చేతులు, కళ్ళు, పెదిమలు అన్నీ ఉన్నట్టుగా కనపడుతున్న స్వరూపానికి పూజ చేస్తాం. తర్వాత ఆయన తాలూకు రూపమే ఒక చిన్న స్వరూపంగా కనపడే లింగ పూజ చేస్తాం. దాని తర్వాత ఇంత కాళ్ళు చేతులు ఉన్నవాడిని, ఎంతో స్వరూపంగా కనపడే నాట్యం చేస్తున్న వాడిని పూజించి
చివరికి ఒక చిన్న లింగ రూపిని పూజించి లింగ రూపిని దాటాక మనం ఏం చేయాలి? నిరాకారుడైన పరబ్రహ్మని పూజించాలి. ఆ శూన్యం వైపు ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం చిదంబరంలో జరుగుతుంది. ఇప్పుడు మనం ఉన్నాం, అన్నీ ఉంటాయి, కరచరణాదులు బోల్డ్ ఉంటాయి, వీటికి బోల్డని వ్యవసాయాలు ఉంటాయి, రకరకాల పనులు చేస్తాం, ఏంటేంటో చేస్తాం. దీని అంతకి ఆధారం ఏమిటి? ఇక్కడ ఉంది ఒక్క జ్యోతి, అక్కడికి వెళ్ళాలి. జ్యోతిని దాటాక పరంజ్యోతే. ఇంకా ఇప్పుడు దీన్ని దాటాక ఇది పోతే ఎక్కడికి వెళ్తుంది? అది ఎక్కడికి వెళ్తుంది? అది వెళ్ళేది ఎక్కడంటే ఈ ఆకాశలింగం. ఇది ఎక్కడికి చేరాలో దానిని మనకి ఇక్కడ ఏమీ లేదు, ఈ నాది నాదనే ఈ వెంపర్లాటని దాటు, ఇదే భగవంతుడనే దాన్ని దాటు, ఇవన్నీ దాటితే నువ్వు చేరేది శూన్యం. ఆ శూన్యమే భగవంతుడు. అక్కడికి చేరే దారిని చిదంబరం మనకి ఒక రోజులో చూపించేస్తుంది. నువ్వు ఊరికే చూసొచ్చేస్తావు, అన్ని క్షేత్రాలు చూస్తావు, ఇది కూడా చూస్తావు. మనం అలా చూడకూడదు. ఏం చెప్తున్నాడో చూడడానికి ప్రయత్నం చేయాలి. ఓసారికి అయితే అర్థం కాదు, ఒకసారికి అర్థం కాదు, ఓసారి చదివితే అర్థం కాదు, ఒకసారి వింటే అర్థం కాదు. ప్రయత్నం చేస్తూ ఉంటే ముందు నేనెవరో తెలుసుకో, మనం ఎవరమో తెలుసుకోవాలి. అక్కడి నుంచి ఈ నేను ఏ నేను నుంచి వచ్చింది, అసలు నేనన్నదే లేదని, ఉన్నదంతా ఒకే పరబ్రహ్మమని, అక్కడి నుంచే ఈ నేననే పదార్థం పుట్టిందని, నేను పోయాక ఇది వెళ్ళేది అక్కడికేనని మనకి తెలుస్తుంది. ఆ తెలుసుకోవడం కోసమే చిదంబరాన్ని చూడండి. విశాలమైన దేవాలయము, అద్భుతమైన శిల్పకళ, ఎన్నో మండపాలు, గోపురాలు, ప్రాకారాలు, పూజా విధానాలు, చక్కగా వినపడే తమిళ తేవారాలు. మనకేం అర్థం కాదు జయ, కానీ వింటుంటే భలే బాగుంటుంది. అవును, ఎంత బాగుంటుందో, మహారుచిగా ఉంటాయి అవి వినడానికి. వీటన్నిటినీ చూసేందుకు జీవితంలో ఒక్కసారైనా చిదంబరాన్ని దర్శనం చేయండి. అయితే ఇది మనకి చిదంబరం దేవాలయాన్ని గురించి ఒక ప్రత్యేకమైన విషయాలు కొన్ని చెప్తారు. ఇదంతా మానవ జీవన చిత్రంగానే మనకి కనపడుతుంది. అయితే 9 ముఖద్వారాలు ఉన్నాయి దేవాలయానికి. మానవ దేహంలోని నవరంధ్రాలు అవి, అట్లా చెప్తారు. అయితే ఇక్కడున్న శివుణ్ణి పంచసభాపతి అని పిలుస్తారు. సభాపతి. ఇక్కడున్నది ఒక సభ, మొత్తం 5 సభలు ఉన్నాయని. ఈ తమిళనాడులోనే ఈ 5 సభా దేవాలయాలు ఉన్నాయి. అన్ని చోట్ల ఇట్లాగే చిన్నగా నాట్యం చేస్తున్న పరమేశ్వరుడి దర్శనమే అవుతుంది. చిత్సభ, ఇది చిత్సభ. తర్వాత ఏమో తామ్ర సభ, రజత సభ, చిత్రసభ, అలాంటి రత్నసభ, ఇలా సభాపతిగా చెప్తారనమాట. ఇక్కడున్నది ఒక సభ, చిత్సభ. చిత్సభ. ఈ చిత్ అంటే ఏం లేదు, ఏమీ లేనిది, నిర్మలమైనది ఇక్కడ ఉన్నది. అయితే ఇప్పుడు 9 ద్వారాలు చెప్తున్నావా, ఇవి. తర్వాత మన పైన బంగారు రేకులు కప్పి ఉంచారు దేవాలయంలో పైన. ఈ బంగారు రేకులు, వాటికి పెట్టిన మేకులు, ఇవన్నీ కూడా మానవ జీవితానికి సంబంధించినవి. 72,000 మేకులతో బిగించారట. మానవ దేహంలో ఉన్న 72,000 నాడులు అవి అని చెప్తారు. ఇట్లా ప్రతిదీ కూడా మన దేహాన్ని, మనుషుల జీవితానికి సంబంధించినవే దేవాలయంలో మనకు కనిపిస్తాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకం చెప్తారు. మీరు ఏ రకం చూడాలన్నా వెళ్ళాలిగా ముందు, అంతే చక్కగా పరిశీలించుకోవాలి. అన్ని మండపాల్లో కూర్చుని ఆ పాజిటివ్ ఎనర్జీని అనుభవించాలి. అమ్మవారు శివకామ సుందరిగా కనపడుతుంది. ఇక్కడ వరదరాజు పెరుమాళ్ళు కనపడతాడా, కూటం అని చెప్తారు. ఇక్కడ ఏంటంటే 108 దివ్య దేశాల్లో ఒకటైనటువంటి దివ్యదేశము ఇక్కడ ఉంది. అంటే పక్కన మోహిని అవతారం వచ్చింది కదా అయ్యంతో పాటు, ఆమె వరదరాజు పెరుమాళ్ళుగా ఇక్కడ కొలువై ఉంటుంది అన్నమాట. అమ్మవారు కూడా చాలా విశేషంగా కనపడుతుంది. తిరుచిత్రకూటం అంటారు. అమ్మవారి పేరు పుండరీకవల్లి. 108 దివ్య దేశాల్లో ఒకటైన దివ్యదేశం ఇక్కడ ఉందన్నమాట. దీంట్లో ఇంకొక ప్రత్యేకమైన సంగతి చెప్పాలి. మామూలుగా మనకి దేహంలో 5 కోశాలు ఉంటాయి, తెలుసు కదా, పంచకోశాలు. పంచకోశాంతర స్థిత అమ్మవారిని అలా చెప్తారు. మొదటిది అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలుగా ఉంటుంది. మానవ దేహం 5 కోశాల్లో ఉంటుంది. మనం మరణించినప్పుడు వెళ్ళిపోయినాక అన్నీ కలిసిపోయి ఆనందమయ కోశం మనని అనుసరిస్తుందంటారు. అయితే ఇక్కడ ఉన్న 5 ప్రాకారాలు మానవ దేహంలో ఉండేటువంటి 5 కోశాలుగా చెప్తారు. మనమే అంతే, కేవలం భగవంతుడి సృష్టి
లీలా విలాసమైనటువంటి మానవుని యొక్క జీవితమే ఇది. ప్రతివాడు ఇలాగే ఎవరికైనా ఉంటుంది. ఇన్ని కోశాలు ఉన్నాయని మనకు తెలీదు, తెలుసుకోము. నవరంధ్రాలు మనకి తెలుసు. ఇప్పుడు మనకి షట్చక్రాలు తెలుసా? అవును. కట్ చేస్తే కనపడవుగా, కనిపించవు కానీ ఉన్నాయి, ఉంటాయి కదా. ఎలా ఉన్నాయో ఈ కోశాలు కూడా అలాగే ఉన్నాయి. అవి అవి కూడా అలాగే ఉన్నాయి. అది మనకి కనపడని విషయము ఉంది, కనిపించే విషయం కూడా ఉంది. రోజుకు 6 సార్లు సేవ చేస్తారు స్వామికి. చాలా విశేషంగా కనపడతాయి. ఆఖరి సేవ ఈ ఆకాశలింగ దర్శనం చేయిస్తారు. ఆకాశలింగాన్ని దర్శనం చేసుకోండి. అవకాశం ఉంటే ఆకాశలింగం నుంచి మొదలుపెట్టి కింద వరకు రండి, భూలింగం వరకు, లేదా భూలింగం దగ్గర మొదలుపెట్టి ఆకాశలింగం దాకా వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా వెళ్ళామా వచ్చామా కాదు, అనుభవించి ఆ పూర్తి అనుభవాన్ని లోపల పదిలం చేసుకోండి. వెళ్ళొచ్చాక మన మామూలు జీవితం, మామూలు వ్యవహారం కాదు. వెళ్ళొచ్చిన దాని ఫలితం మన మీద కనపడాలంటే మనకి వస్తువో, బంగారమో, ప్రమోషనో కాదు, ఆత్మజ్ఞానం పెరగాలి. ఆ రకమైన తీర్థయాత్ర తప్పకుండా చేయండి. ఈ కార్తీక మాసంలో ఇంత పుణ్యప్రదమైన 5 దేవాలయాలు, 5 ఈ 5 10 దేవాలయాలు చెప్పే అవకాశం లభించినందుకు నా వరకు నాకు చాలా సంతోషంగా ఉంది. వాటి కోసం మళ్ళీ చదివాను, మళ్ళీ చెప్పాను. సో మీరు కూడా వినండి, చూసి రండి. తప్పకుండా రమ్మగారు. ప్రత్యక్షంగా వింటున్నాను కదా నేను. నాకు కూడా అవకాశం దొరికినందుకు చాలా సంతోషం. నమస్తే. నమస్తే జయ.